పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగంలో నుంచి మరి కొద్ది నిమిషాల పాటు ఆయన యొక్క మధురమైనటువంటి మాటలను కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాంటి వాడో యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయనకి మరి బిరుదులతో సత్కరిస్తూ ఉన్నట్టు ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిగా మనము ధ్యానించున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి యెషయా ప్రవక్త రాసినటువంటి మొదటి మాట, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడని. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మంచి సలహాదారుడు లేదా ఆలోచనకర్త అని తెలియచేయటం మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి యెషయా ప్రవక్త ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి అనే వాక్యంలో మనం చూస్తే 6వ వచనంలో రాయబడి ఉంచండి, బలాఢ్యుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు అని ఈరోజు ధ్యానాంశం మనకి బోధిస్తూ ఉంది. ఎందుకనంటే మరి లూకా శుభవార్త ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి 49వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటను మాట్లాడింది ఎవరు అని మన గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే మరియ తల్లి. మరియ తల్లి ఇక్కడ స్తోత్ర గీతము పాడుతూ ఉంది. స్తోత్ర గీతం ఎందుకని? ఆ యొక్కప్పుడు మరియమ్మ ఇట్లు పలికింది. ఎట్లా పలికింది ఆమె? ఆమె యొక్క ఏంటి, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. మరియ తల్లి పాడేటువంటి ఆ యొక్క గీతంలో చూడండి, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎందుకని? తన దాసిరాలి దీనావస్థను కటాక్షించెను. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ద లార్డ్. మరి ఇక్కడ మరియ తల్లి అంటున్న మాటలను మనం ఒకసారి చదువుకుంటే ఇక్కడ ఏమనుందంటే, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మక స్తోత్ర గీతాన్ని మనము ఇక్కడ ఆలకిస్తూ ఉన్నాం. ఆమె అంటుంది, నేను ఈ దాసురాలి యొక్క మరి దీనావస్థను కటాక్షించను. తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను గురించి ఆమె ఆనందపడి తన హృదయము సంతోషిస్తుంది. తన ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది అని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది.
కాబట్టి ఇక్కడ వాక్యాలు మనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. వాక్యం మనకి శక్తిమంతుడిలో కూడా ఎలాంటి శక్తిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు. సమస్తము కూడా ఆయనకు సాధ్యమే. దానినే మనము సర్వశక్తిమంతుడు అని చెప్పి ఓ లేఖనం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ఆ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సర్వశక్తిమంతుడు అంటే మన దేవుడు మరి సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన అందు మరి ప్రకృతి అంతా కూడా ఆయనకి లోబడినటువంటిది. మానవుని మీద, మానవ అధికారాల మీద ఆయనకు మరి బలముంది. అపవాది శక్తుల మీద ఆయన తన యొక్క విజయాన్ని చూపించినట్లు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఆదికాండంలో మనం చూసినట్లయితే తనకు తానుగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండంలో చూడండి, ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి 17వ అధ్యాయము 1వ వచనములో మనం చూద్దాం. అబ్రహాముకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడకు దేవుడను, నా సన్నిధిలో మెలగుము, నిర్దోషివై ఉండుము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు తనకు తానే తెలియజేసుకుంటూ ఉన్నాడు. నేను ఎలాంటి వాడినంటే నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నేను బలవంతుడైనటువంటి దేవుడను అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఎలా ఈయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయన వాక్యాలు మనం గ్రంథాల్లో మరి ఆయన గురించి వ్రాయబడి ఉంది. ఏంటంటే సముద్రాన్ని గద్దించినప్పుడు సముద్రము నెమ్మదినిచ్చింది, తుఫానును గద్దించినప్పుడు తుఫాను మరి సముద్రమంతా కూడా మరి నెమ్మదిచ్చినట్టుంది. ఒక మాట చేత మరి సముద్రం యొక్క అలలను, ఆ యొక్క మరి ఉవ్వెత్తున లెగుతున్నటువంటి ఆ కెరటాలను మరి ఒక మాట చేత ఆపినటువంటి వ్యక్తి అని ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఆయన ఎంత శక్తివంతుడో చూడండి. గాలిని, తుఫానుని ఆపేటువంటి శక్తి లేదా బలము ఎవరికన్నా ఉందంటారా? గాలిని ఆపేటువంటి బలం ఎవరికన్నా ఉందంటారా? తుఫానును ఆపేటువంటి బలం ఎవరికన్నా ఉందరా? కానీ ఆయన ఒక్క మాటతోనే ఆ యొక్క తుఫానుని మరి ఆపేసినట్లు అంత శక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే మరి ఇక వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క మరి శారాని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెకు వృద్ధాప్యం వచ్చేసింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అలాంటి పరిస్థితులలో మరి అబ్రహామును, శారాను దేవుడు దీవించి ఒక బిడ్డను దయచేశాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అందుకనే వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉంది. కీర్తనలు చూడండి, కీర్తనకారుల్లో మనం చూసినట్లయితే 33వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 33వ కీర్తన 9వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను, ఆయన ఆజ్ఞ ఇయ్యగా సమస్తము కూడా కలిగెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి ప్రభు ఒక్క మాట చేత సమస్తమైనటువంటి సృష్టిని ఆయన ఏర్పాటు చేశాడు. ఒక మాట చేతనే మరి సృష్టిని ఏర్పాటు చేశాడని ఆదికాండంలో మనకి
తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటకు సెలవీయగా, ఆయన ఒక మాట సెలవీయగా దాని ప్రకారమే సమస్తం కూడా నెరవేరిందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అని మనకి ఇక్కడ మరి లేఖనం మనకు చక్కగా తెలియచేస్తూ ఉంది. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. మరి ఆయనను బలవంతుడైనటువంటి దేవుడుగా ఇదిగో గ్రంథం మనకి ఈరోజు మనం పరిచయిస్తుంది. ఒకవేళ ప్రభువుని గురించి నువ్వు బలహీనుడిగా ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రభువుని గురించి మరి శక్తి లేనటువంటి వాడిగా నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? అలా అయినట్లయితే ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. పవిత్ర గ్రంథము ద్వారా ఆయన అలాంటి శక్తిమంతుడు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి అలాంటి యొక్క ప్రభువుని, గొప్ప కార్యములు చేసేటువంటి ప్రభువుని మరి మనము ఆశ్రయించినట్లయితే, బలవంతుడైనటువంటి దేవుడు నీకు అండగా ఉన్నట్లయితే నీకు ఏ కొదవ కూడా ఉండదు. నీకు సంరక్షణ బాధ్యత ఉంటుంది, నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకని మరి ఈ యొక్క గ్రంథాలను మనం పరిశీలన చేసినప్పుడు ప్రభువు ఎంతటి శక్తిమంతుడో వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆయనలో ఏమి ఉంది అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువులో మరి శక్తి ఉంది, ఆయనలో బలము ఉంది, ఆయనలో స్వస్థత ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. అందుకనే ఒక చోట వ్రాయబడి ఉంది, ఆయన యొక్క వాక్కు, దేవుని యొక్క మాట పాల వంటిది అని వ్రాయబడి ఉంది. పాలు మనకు తెలుసు, పాలు అనేది సంపూర్ణమైనటువంటి ఆహారము, శక్తినిచ్చేటువంటి ఆహారం. కాబట్టి ఈ పాల వంటిది, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని మరి మదిలో చక్కగా మరి జ్ఞాపకపరుచుకుంటారో వారు మరి పాలును స్వీకరించినట్లుగా అవుతుంది. పాలును ఎందుకు ఇస్తారు? పిల్లలకి బలము కోసం ఇస్తారు. అలాగే పాలు మరి ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి చనిపోయేటువంటి ముసలి వారి వరకు కూడా మరి పాలను మనము తీసుకునవచ్చు. ఎందుకనంటే ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, అమ్మ రోజు కూడా ఒక గుడ్డు, ఒక గ్లాసుడు పాలు తాగుతూ ఉండు, నీలో బలము లేదు కాబట్టి అవి నీకు శక్తినిస్తాయి అని మనకి డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి శక్తిని ఇచ్చేటువంటి పాలు మరి అన్ని వయసుల వారు కూడా ఆ యొక్క పాలను మరి తాగవచ్చు. అలాగే ఈ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు అన్ని వయసుల వారికి, చిన్న బిడ్డలకు, యవనస్తులకు, మరి కుటుంబీకులకు, మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి, మరణావస్థలో ఉన్నటువంటి వారికి, సమస్తమైనటువంటి వారికి కూడా దేవుని యొక్క వాక్కు ఎలాంటిదంటే పాల లాంటిది అని ప్రభు మనకి తెలియజేస్తారు. ఆ పాలలో నుంచే శక్తి, బలము అనేది వస్తుంది. కాబట్టి ఈ వాక్యము అనగా దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఆయన బలమైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడని ఆయనకు తెలియజేసుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి కార్యాలను మనం చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్నటువంటి బలము ఎలాంటిదంటే మానవ శరీరంపై తనకు అధికారం ఉంది. మానవ శరీరంపై తనకు అధికారం ఉంది. దుష్ట శక్తులపై తనకు ఆధిపత్యం ఉంది. ప్రకృతిపై ఆయనకున్నటువంటి అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం. మానవ రోగాలపై కూడా ఆయనకు ఆధిపత్యాన్ని చలాయించేటువంటి అధికారం ఉంది. జీవంపై ఆయనకు అధికారం ఉన్నదని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ వాక్యాలు మనం చూసినట్లయితే మరి ఆయన మరి ఎన్ని రకాలుగా మరి ఆయనలో శక్తి, బలము ఎలా ఉందనేది లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనం చూసినట్లయితే మరి దేవుడు అక్కడ 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. లూకా సువార్త 9:10-17 చూస్తే 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు. కాబట్టి ఎంత శక్తిమంతుడో దీన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి నీటి మీద నడిచేటువంటి మానవుడిని మనం ఎక్కడన్నా చూసామమ్మా? చూడలేదు. కాబట్టి ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి
చేప నోటిలో నుంచి రోకలు డబ్బులు తీశాడు. చేప నోటిలో నుంచి. అక్కడ మరి రాజులకు మరి సుంకము చెల్లించవలసి వచ్చినప్పుడు, పన్ను కట్టవలసి వచ్చినప్పుడు ఆ యొక్క చేపలో నుంచి, నోటిలో నుంచి ఆ యొక్క రోకలు తీసి అక్కడ కట్టినట్లు ఎంత శక్తివంతుడో చూడండి. మరి లాజరుని సమాధిలో నుంచి లేపాడు. చనిపోయినటువంటి మనిషిని లేపేటువంటి శక్తి ఎవరికన్నా ఉందంటారా? ఎవరికి కూడా లేదు. ఆయన సమాధిలో ఉన్నటువంటి మరి లాజరును ఒక్క మాట సెలవియ్యగా లాజరు జీవముతో లేచాడు. అంటే జీవం మీద కూడా ఆయనకి అధికారం ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మత్తయి శుభవార్త 8:23 మనం చూసినట్లయితే తుఫానుని ఆపివేసినటువంటి శక్తి ఆయనకున్నదని వాక్యం మన హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఇంకా గ్రంథాన్ని పరిశీలన చేస్తే గుడ్డివాడికి చూపునిచ్చాడు, పక్షవాత రోగికి నయము చేశాడు, రక్తస్రావ రోగి వ్యాధిని స్వస్థపరిచాడు, మరి ప్రధాని యొక్క కుమారుని స్వస్థపరిచాడు, పేతురు అత్తగారికి వచ్చినటువంటి జ్వరం నుండి ఆయనకు విడుదల కలుగజేశాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క రోగిని స్వస్థపరిచాడు, ఓచ చేయగలవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అదిగో ఆయనకు నయము చేశాడు, జలోదర రోగం కలిగినటువంటి వ్యక్తికి స్వస్థతనిచ్చాడు, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని ఆయన ఒక్క మాట ద్వారా అపవిత్రాత్మలను అక్కడి నుంచి వెడలగొట్టాడు, శతాధిపతి యొక్క దాసుని ఆయనకు స్వస్థతను దయచేశాడు, మరి సేనా దెయ్యములు పట్టినటువంటి వాణిని ఆయన ఒక్క మాట చేత మరి పలికినప్పుడు ఇదిగో ఆ దయ్యములన్నీ కూడా విలవిలలాడుతూ వదిలిపెట్టి పారిపోయినాయి. యాయిర్తి కుమార్తెను మరి చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డను బ్రతికించాడు, రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీకి స్వస్థతనిచ్చాడు, మరి మోగవారేమి గుడ్డివారేమి ఇంకా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందారు. మరి ఆ యొక్క గెన్నేసరేతు అనేటువంటి ఆ యొక్క సరస్సు తీరంలో మరి అనేక మంది రోగులు అక్కడికి వచ్చినప్పుడు వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచినట్టు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కానానులో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కుమార్తెను బాగు చేసినటువంటి మన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. చెవుడు, నత్తి, మోగా ఉన్నటువంటి వారికి విడుదల కలిగజేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి అనేక రకాలుగా యేసు అనేటువంటి వ్యక్తి మరి ఇంత శక్తిమంతుడు అనేటువంటిది ఈ గ్రంథం ద్వారా ఈరోజు మనం జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభు మరి అనేక మంది కుంటివారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లేగదోడ గంతులు వేయినట్లుగా పరుగులు తీసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అనేకమైనటువంటి లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే మరి ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో మనకు అర్థమవుతా ఉంది. అందుకనే ఆయన యొక్క నామములోనే శక్తి ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆయన యొక్క నామములోనే శక్తి ఉన్నదని ప్రభు మనకి ఈరోజు లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నీటి మీద నడిచిన నామం, గాలి తుఫానుల ఆపిన నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. సాతాను సేనను జయించిన నామం, పాప పిశాచిని తరిమిన నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, కుంటివారిని
కంటి గ్రుడ్డిని స్వస్థపరచు నామం యేసుక్రీస్తు నామం, శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రత్యేకముగా మరి యెషయా ప్రవక్త పలికినటువంటి ఆ యొక్క మాటను బలాఢ్యుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి జన్మించక ముందే ఆయన గురించి వ్రాయబడినటువంటి లేఖనము ఇదిగో నూతన వేదములో నెరవేర్చబడిందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన సర్వశక్తిమంతుడు, శక్తి కలిగినటువంటి దేవుడు అని నీవు విశ్వసించి ప్రభువును వెంబడించినట్లయితే నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యమును ఆయన చేస్తాడు. గొప్ప కార్యాలను ఆయన చేసేటువంటి వ్యక్తిగా ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన యొక్క ప్రేమలో ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. చూడండి. అప్పుడు యేసు వారితో, మీరు చూచిన వానిని వినిన వానిని యోహానుతో చెప్పుడు. గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరణించిన వారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధించబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క గ్రంథంలో మనం విన్నటువంటి వాక్య భాగములో మనం చూసినట్లయితే, మీరు చూచిన వానిని వినిన వానిని యోహానుతో చెప్పుడని యేసయ్య మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మరి గ్రుడ్డివారు చూపును పొందుతున్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు. గ్రుడ్డివారికి గుడ్డివానికి చూపునిచ్చినటువంటి వైద్యులు ఎవరు ఉన్నారో అంత శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటారా? అంత బలవంతుడైనటువంటి వారు, శక్తి కలిగిన వారు ఉన్నారంటారా? లేరు. కుంటివారిని నడిపించేటువంటి శక్తి ఎవరిలో ఉందన్నారా? లేదు. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది. కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, అయా నీకిష్టమైతే నన్ను స్వస్థపరచన్నప్పుడు నాకిష్టమే. చూడండి ఎంత ప్రేమ ఉందో, ప్రేమతో కూడినటువంటి శక్తి ఆయనలో ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆయన యొక్క ప్రేమ పేదలకు సువార్తను ప్రకటించడానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని చెప్పి ప్రభువు తన యొక్క మాటలను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తే ఆయన ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే తనలో ప్రేమ ఉంది. నన్ను చూసి నువ్వు దేవుని ఇష్టపడకపోయినా, దేవునికి దూరంగా ఉన్నా సరే దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలోనే నువ్వు బలం ఉన్నది, ఆయన ప్రేమలోనే త్యాగం ఉన్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దానిని మరిచిపోయి, దేవుడు నీకు చేసినటువంటి మేలులన్నీ కూడా నువ్వు మరిచిపోయి నీవు నీ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నావు. అందుకనే ప్రభువు ఈరోజు వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినట్లు స్వస్థపరిచేటువంటి శక్తి ప్రభువులో ఉంది. మరి ఆ శక్తి లేకపోతే మరి వీరందరికీ కూడా ఇలా స్వస్థతలు చేసేవాడా? ఒకటి. రెండవ పాయింట్ చూసినట్లయితే తనలో శక్తి ఉన్నప్పటికీ కూడా అవతల వారికి మరి మేలు చేయాలి అంటే ఏముండాలి? మనసులో ప్రేమ ఉండాలి. మన దగ్గర ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రేమ అనేటువంటిది మనలో లేకపోయినట్లయితే మరి ఎదుట వ్యక్తికి మనం ఏమీ కూడా చేయలేం. అందుకనే యేసయ్యకు మరి దేవుడు ఆ శక్తినిచ్చాడు, స్వస్థపరిచేటువంటి శక్తిని ఇచ్చాడు. ఆ శక్తి యేసయ్యలో ఉన్నప్పటికీ కూడా మరి ఇతరులకు మేలు చేసేటువంటి, ఇతరులను స్వస్థపరిచేటువంటి, ఇతరులను ఆదరించేటువంటి ప్రేమతో నింపబడ్డాడు. కాబట్టి ఆ ప్రేమే మనను మరి ఆదరిస్తూ ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యేసయ్య ప్రేమ. కాబట్టి యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి తన యొక్క ప్రేమను, తన యొక్క దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేటువంటి విషయాన్ని ప్రకటించినటువంటి ప్రభువు మరి మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అలా జీవించి మరి మరణించి ఉత్థానము చెందినటువంటి ప్రభు ఆయన. అందుకని ఆయన ప్రేమలో త్యాగం ఉంది, ఆయన ప్రేమలో బలం ఉంది, ఆయన ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. కాబట్టి మనము ప్రభు యొక్క మరి బలాఢ్యుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని నీకు వచ్చినటువంటి సమస్యను తీర్చలేనటువంటి వ్యక్తి కాదు. గొల్యాతును చూసండి. గొల్యాతు ఎంత బలమైనటువంటి వాడమ్మా, ఎంత బలమైనటువంటి వాడు. గొల్యాతుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎంతో బలము కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు మరి స్వయముగా మరి దావీదు దేవుని నమ్ముకుని, నా దేవుని నమ్ముకుని నేను యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అక్కడ యుద్ధం చేసింది ఎవరు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను పడద్రోసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు మనలను పడద్రోసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైనా, విశ్వాసమునకు కర్తయైనా యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె మీది వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైనా, యోధా గోత్రపు సింహమైనా యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి గొల్యాతుని బలవంతుడిగా భావించినటువంటి లోకము గొల్యాతుని బలవంతుడిగా మరి చూశారు. కానీ దావీదు దేవుని మీద ఆధారపడి, దేవుని నమ్ముకొని, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి, నా దేవుని సన్నిధిలో నేను యుద్ధం చేస్తున్నాననే విశ్వసించి విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న రాయితో మరి బలవంతుడు అనుకునేటువంటి ఆ గొల్యాతు నేల కూలిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ నీ దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే మరి యోహాను శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటేను గొప్ప క్రియలు చేయను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఉత్థానుడైన తరువాత, పునరుద్ధానుడైన తరువాత తన తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. ప్రభు చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు. ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే శిష్యులు ఒకసారి వచ్చి అంటారు, అయ్యా మేము ప్రార్థన చేశాము కానీ మరి యొక్క సైతాను వదిలిపెట్టి వెళ్ళటం, దెయ్యములు వదిలిపెట్టి వెళ్ళటం లేదు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, మీకు కావలసినంత విశ్వాసము
లేకపోవటం వల్లనే ఆ యొక్క అపవాది వారి నుండి వెంటలేదు అని చెప్పి ప్రభు అక్కడ పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి ప్రభు ఇచ్చినటువంటి మాటను బట్టి మరి నాకన్నా వాటికంటే మరి గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ప్రభు చెప్తాడు, అంతకంటేను గొప్ప క్రియలను చేయును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కేవలము ఆయన మాట చెప్పటమే కాదు, అది ఇక్కడ జరిగించి చూపించినటువంటి దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే 1వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ కుంటివానికి స్వస్థత వస్తుంది. ఎవరిచ్చారు ఈ కుంటివానికి స్వస్థత? యేసయ్య కాదు. ఇక్కడ వాక్యంలో 1 నుంచి 10 వచనాల వరకు మనం చదివినట్లయితే 10వ వచనం చూడండి. జరిగిన దానిని గూర్చి విస్మయముంది, పరవశులైరి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? అక్కడ ఏం చెప్పాడు? ప్రభు చెప్పింది ఏంటి? వానికంటే కూడా మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వసించేటువంటి వాడు, నన్ను విశ్వసించేటువంటి వాడు మరి ఇదిగో ఈ నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడే మాటను, ఆ మాట ఇక్కడ అక్షరాల నెరవేరింది. అంటే మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు నీ దేవుడు, సర్వశక్తిమంతుడైన. కాబట్టి ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. నీకు వచ్చినటువంటి బలహీనతలో ఆయన నీకు బలముగా ఉంటాడు. నీకు వచ్చినటువంటి శోధనలో ఆయన విజయముగా ఉంటాడు. నీకు వచ్చిన ప్రతి యొక్క అంశములో కూడా ఆయన నీకు బలాన్ని చేకూర్చేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడుగా ఈరోజు నీకు దేవుడు మరి పరిచయం అవుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి శక్తివంతుడైన దేవుణ్ణి నువ్వేం చేయాలంటే విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నీవు కూడా అద్భుతాలు చేయగలుగుతావని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి పేతురు గారు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? కుంటివాడు ఏం చేశాడమ్మా? కుంటివాడు లేచి మరి అక్కడ వాక్యంలో ఎగిరి గంతు వేసి నిలవబడి అటు ఇటు నడవసాగెను. అంతట వాడు నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. లేఖనం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక బలవంతుడైనటువంటి దేవుడు నీకు అండగా ఉంటాడని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలోనే నువ్వు బలాన్ని పొందుకోవాలి. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగాను, ఆయన బలవంతుడైనటువంటి దేవుడుగాను, ఆయన బలాఢ్యుడైనటువంటి దేవుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఉన్నదేంటి? ప్రేమ. ఆ ప్రేమని నీకు పంచుతూ ఉన్నాడు. ఆయన ప్రేమలోనే బలం ఉంది. ఆయన మాటలోనే బలం ఉంది. ఆయన మాటలోనే ఒక శక్తి ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వాక్యంలో మనం చూసినట్లయితే అనేక చోట్ల మరి ప్రభువుని గురించి రాయబడినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యేసయ్యలో శక్తి ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏ శక్తి, ఏ శక్తి, ఏ బలము ఉన్నదని మనం చేస్తే గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చూసినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి దేవుడుగానే కాకుండా, ఆయన ఆశ్చర్యమైనటువంటి సలహాదారుడనే కాకుండా, ఆయన బలవంతుడైనటువంటి దేవుడుగా ఈరోజు వాక్యము మనకి ప్రభువుని పరిచయం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రభువుని గురించి నువ్వు మరి బలము లేనివాడిగా, బలహీనుడిగా ఉన్న నేను ఆలోచన చేసినట్లయితే ఈ క్షణంలోనే ప్రభువు ఎంత శక్తిమంతుడో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించడానికి మరి నువ్వు ప్రయాసపడాలని వాక్యం మన హెచ్చరిక చేస్తూ ఉంది. బలవంతుడైనటువంటి వాడు నీకొక్కడు అండగా ఉండాలి. అందుకని ఆయన అంటాడు, ఏమంటాడంటే ఆయన పేరు గురించి ఆయన చెప్తా ఉంటాడు. అయ్యా నువ్వు ఎవరు అని చెప్తే నేనేమని చెప్తాడు, ఆయన చక్కని మాటను ఆయన అక్కడ మనకి నేను ఉన్నవాడనని చెప్పు అని అన్నాడు. ఉన్నవాడు కాబట్టి ఆ ఉన్నవాడు మనకు అండగా ఉంటే, ఉన్నవాడు మనకి అండగా ఉంటే ఏమవుతుంది? ఈ లోకంలో మనం చూడండి, మనకి మరి ఉన్నవాడు మనకు అండగా ఉంటే మనకు ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా, మరి అవసరం వచ్చినా, మరి ఏదన్నా మరి తనతో మరి ఏదైనా ఒక మనకి అవసరం పడినప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన సహాయం ఆయన దగ్గర నుంచి దొరుకుతూ ఉంది. అలాగే శక్తివంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ఉన్నవాడు అని పేరు కలిగినటువంటి దేవుడు నీకు అండగా ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసంలో నువ్వు జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే ఆయన వాక్కుకి బలముంది. ఆయన వాక్కు ఒక్క మాట పలికితే చాలు నీకున్నటువంటి సమస్తము కూడా, వ్యాధులు, బాధలు, శోధనలు, బలహీనతలు, సమస్యలు సమస్తము కూడా మరి ఆయన యొక్క మాట ద్వారా నీకు విడుదల కలగజేసేటువంటి శక్తి ఆయనలో ఉంది. అందుకనే నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆయన మాటలోనే బలముందని చెప్పి వాక్యం మనకి ఈరోజు పరిచయం చేస్తున్నాం. కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడును నువ్వు ఈరోజు మరి విశ్వసించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనం చూసినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు నీకు తోడుగా అండగా ఉంటాడని యొక్క లేఖనాలు మనకి
తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి ప్రభువుని నువ్వు నమ్ముకుని విశ్వసించాలని, నీ బలహీనత సమయంలో నువ్వు ఆయన్ను విశ్వసించాలి, నీకు బలాన్ని చేకూరుస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆయన అనేక నీకు గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడిగా ఈరోజు నీకు ఆయన మరి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీటిని అతి మధురమైన రసముగా మార్చినటువంటి దేవుడు, రొట్టెలైదు 2 చేపలను ఆహారముగా మార్చినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, మరణించిన లాజరుకు ప్రాణమిచ్చినటువంటి దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, మోగ దెయ్య పిశాచములను పారద్రోలినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, పుట్టుగుడ్డు వాని నేత్రములకు మంచి దృష్టినిచ్చినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, కుష్ఠిరోగి దేహమును మరి సుందరముగా మార్చినటువంటి దేవుడు, నీ యొక్క సర్వశక్తి కలిగినటువంటి శక్తిమంతుడు అయినటువంటి నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించి మహిమపరిచి గణపరచాలని ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నీవు కూడా సర్వశక్తిమంతుడు నా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేసేటటువంటి గొప్ప సాక్ష్యం ఇచ్చే విధముగా నువ్వు జీవించి దేవుని యొక్క ఆశీర్వచనాలు పొందుకోవాలని ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలవంతుడిగా ఉండి నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, సమస్తానికి కూడా నీకు అండగా దండిగా ఉండి నిన్ను దీవించి ఆశీర్వదించాలని మానవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థించుచున్నాను.